హాయ్ అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. దేవుని దయ వలన అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని అనుకుంటానండి. లంచ్ టైం అవుతుంది కదా, మీ వంట అయిందా? నా వంట అయిపోయిందండి. మీరు ఏం చేశారు కామెంట్ చేయండి. టిఫిన్ ఏం చేశారు? ఇలా మీ అందరితో మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. నాకు లోన్లీనెస్ అస్సలు అనిపించట్లేదు ఇట్లా మీతో మాట్లాడుతుంటే. కామెంట్ కూడా చేయండి, మీరేం వండారు కామెంట్ చేయండి, నేను వండిన ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. మేము పెద్దవాళ్ళం అయిపోయాం కదా, చాలా లైట్గా వండుకుంటూ ఉంటామండి, చాలా తక్కువ చేసుకుంటాము. మా వారికి వెజిటేరియన్ వండాలి, నేను నాన్ వెజిటేరియన్ అప్పుడప్పుడు వండుకుంటాను. ఎండలు వెళ్ళిపోయి వర్షాలు వస్తున్నాయి కదా, గ్రీష్మ ఋతువు జరుగుతుంది కదా, ఆరుద్ర కార్తె అంతా వర్షాలు పడతా ఉంటాయి. వ్యవసాయానికి అనుకూలం, భూమి నాని ఉంటుంది, విత్తనాలు మొలకెత్తుతాయి. మరి మనకైతే బట్టలు ఆరవు. కొంచెం అబ్బా ఈ వర్షాలు ఏంటి, మనకు బట్టలు ఆరట్లేదు అనిపిస్తుంది. వేసవికాలంలో అబ్బాయి ఒక్క భరించలేకపోతున్నాయి, ఎప్పుడు వర్షాలు వస్తాయి అనిపిస్తుంది. ఏ కాలానికి ఆ కాలమే మనకి అనుకూలంగానూ ఉంటుంది, కొన్ని భరించలేని విధంగా కూడా ఉంటుంది. కానీ మనకి ప్రకృతిలో అన్ని వనరులు ఇచ్చాడు కదండి దేవుడు. అవన్నీ ఉపయోగించుకోవడంలో మనం చాలా తెలివైన వాళ్ళం. అప్పుడప్పుడు ఇలా కొంచెం కష్టమైనప్పుడు ఇలా అనుకుంటూ ఉంటాం అంతే. సరే, నేనేదో చెప్తున్నాను కానీ నేనేం వండానో చూపిస్తానండి. డైలీ ఒక పప్పు కర్రీ కంపల్సరీ. ఈరోజైతే కందిపప్పు టమాటా చేశాను. ఇదిగోండి పప్పు టమాటా కర్రీ అండి, కందిపప్పు టమాటా రసం అండి. పప్పుతో రసం ఉంటే బాగుంటుంది కదండి. చాలా రోజులు అయిందని క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేశానండి. మనకి పెరుగు ఉండాలి కదా, లాస్ట్లో గడ్డ పెరుగండి. కూరగాయలు ఎన్ని కామనేనండి అండి. పెరుగులో తినడానికి, భోజనం తర్వాత తినడానికి పళ్ళండి.